తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య అపార్థాలు రావడంతో పాటు హృదయానికి అంటే కొంచెము మనసుకు తాకేటటువంటి ఇబ్బందికరమైన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో మీరు సమన్వయంగాను కొంచెం జాగ్రత్తగా మెలిగినట్టయితే అటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అయితే దైవానుగ్రహం కోసం మీరు ప్రార్థన చేయడం ముఖ్యమైన పని. దీంతో పాటు మీరు ఏ ప్రయత్నాలు చేసినా ఈ రోజు అంతగా సక్సెస్ అవ్వవు. 3 ప్రయత్నాలు చేస్తే 1 మాత్రమే సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రయత్నాలు చెయ్యండి, కానీ ఏది ఆశించకుండా చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. పరిహారంగా ఈ రోజు నవగ్రహ ఆలయంలో శుక్ర భగవానుడికి అంటే శుక్ర గ్రహానికి ఏదైనా అభిషేకం కానీ లేదా దానం కానీ ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మీ యొక్క మాటకు గౌరవం పెరగడంతో పాటు సమాజంలో పరువు మర్యాదలు, పేరు ప్రతిష్టలు ఇలాంటివి కొన్ని ఎక్కువ కలిగే అవకాశం కనబడుతోంది. ప్రయాణాల్లో యోగదాయకంగా ఉంటుంది. లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంటర్వ్యూలు, అపాయింట్మెంట్లు లేదా అంటే మీరు ఏదైతే ఈ రోజు అనుకుంటున్నారో అవన్నీ అయ్యేటట్టుగా, కార్య అనుకూలత అయ్యేటట్టుగాను విజయవంతంగా ఉండేటట్టుగా కనిపిస్తోంది. అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త. మీకు చెప్పదగిన పరిహారము ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో పాటు ఓం నమ శివాయ అనే ఈ 2 మంత్రాలను యథాశక్తిగా పొద్దునపూట చదువుకున్నట్టయితే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో నిలకడగా ఉంటాయి. కొంత అలసట ఉన్నప్పటికీ కూడా మీకు పనులన్నీ అయ్యే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు మానసిక స్థితి కొంచెం మెరుగయ్యి బంధువులతో సమన్వయంగా ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. పెట్టుబడులకు ఈ రోజు అస్సలు వెళ్ళకండి. మీకు చెప్పదగిన పరిహారము గురుగ్రహ ఆరాధన చేయడంతో పాటు నవగ్రహ ఆలయ సందర్శనం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు.